హలో, నేను డాక్టర్ నిర్మలని, అవీరా ఫర్టిలిటీలో కన్సల్టెంట్. ఇవాళ మనము కొన్ని లైన్స్ ఆన్ హిస్ట్రోస్కోపీ మీద మాట్లాడుకుందాము. హిస్ట్రోస్కోపీ అంటే మనము యూట్రస్ గర్భసంచిలోకి ఒక దూర్బీన్ వేసి లైట్ ద్వారా లోపల అన్ని పరీక్ష చేయటంని హిస్ట్రోస్కోపీ అంటారు. అందరికీ లాప్రోస్కోపీ అనేది బాగా అవగాహన ఉంటుంది. లాప్రోస్కోపీ అంటే పొట్ట మీద నుంచి మన బొడ్డు దగ్గర నుంచి ఒక స్కోప్ అనేది టెలిస్కోప్ లాంటిది పెట్టి చూడటం అన్నమాట. సో అలాగే ఇది గర్భసంచిలోకి చూసి దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. ఆ గర్భసంచి అనేది చాలా చిన్న కెపాసిటీ వచ్చేసి జస్ట్ ఒక 80 ml వరకు ఉంటుంది. అక్కడ దాంట్లోపల మనకి వివిధ ప్రాబ్లమ్స్ అనేది మనము హిస్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ హిస్ట్రోస్కోపీకి వాడే మామూలుగా కొంతమందికి అనెస్థీసియా అవసరం పడుతుంది, కొంతమందికి మామూలుగా ఆఫీస్ పరంగా కూడా చేయొచ్చు. దాన్ని ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అంటారు. దాంట్లో ఎట్లా చేస్తారంటే గర్భసంచి లోపల ఇట్లాగా లైట్ వేసినప్పుడు ఈ 2 sides ఇది వాల్ ఉంటారు. ఈ గర్భసంచి గోడ అనేది దాంట్లో ఏమన్నా కంతి గడ్డలైనా లేకపోతే పాలిప్ అయినా అట్లా లేకపోతే షేప్ లో ఏమన్నా తేడా ఉన్నా కూడా మనకి తెలుస్తుంది అనమాట. కొంతమందికి గర్భసంచిలో సెప్టెమ్ అనేది గోడ లాంటిది ఉంటుంది. అది కూడా మనం హిస్ట్రోస్కోపీలో ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ద్వారా దాన్ని కరిగించవచ్చు అనమాట. అయితే హిస్ట్రోస్కోపీ చేసే ముందు మనము ఒకసారి ప్రాపర్ స్కానింగ్ అనేది అంటే ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటారు, TVS అల్ట్రాసౌండ్. దాని ద్వారా మనము జనరల్ గా ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది తెలుస్తుంది అనమాట. అయితే హిస్ట్రోస్కోపీలో మనము గర్భసంచిని పరీక్షించిన ముందు మనం అల్ట్రాసౌండ్ అనేది చేస్తాము. అదే అల్ట్రాసౌండ్ లో సింపుల్ 2D అల్ట్రాసౌండ్, 3D అల్ట్రాసౌండ్, ఇంకా MRI స్కానింగ్ అవన్నీ కూడా చేసుకుని ప్రిపరేషన్ కి పనికొస్తుంది. అప్పుడు మనకి ముందే ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఏమైనా కంతిగడ్డలు ఉన్నాయా, లేకపోతే పాలిప్స్ అనేది ఉందా, లేకపోతే లోపల గోడ ఏమైనా ఉందా, అట్లాంటివి చూసుకుని మనము దాన్ని ప్రాపర్ గా మనము ఇది ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ద్వారా దాన్ని ఆ కంతిగడ్డలు ఏమైనా ఉన్నా అవి మనం తీయచ్చు అనమాట. సో ఇట్లాగా హిస్ట్రోస్కోపీ అనేది చాలా ఉపయోగమైన ప్రొసీజర్ అని అనుకోవచ్చండి. థ్యాంక్ యూ.